సంగతి చూస్తే ఇటు తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతోంది. ఇటు ఏపీలో మన్యం ప్రాంతంలో పాటు తెలంగాణలో కూడా పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజులుగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. పల్లె పట్నం అనే తేడా లేకుండా జనాలకు చలి గజగజ వణికిస్తోంది. ఏపీలోనూ ఏజెన్సీ ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా 15 డిగ్రీల్లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇక కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. సిర్పూర్లో రికార్డు స్థాయిలో 9.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్పంగా 9.9 డిగ్రీలు నమోదైంది. తూర్పు ఈశాన్య ప్రాంతాల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తూ ఉండటమే చలి తీవ్రతకు పెరగడానికి ఒక కారణమని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా రాబోతున్న 3 రోజులు కూడా చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు. మిగిలిన 30 జిల్లాల్లో 15 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఈ మేరకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత, అక్కడ పరిస్థితిపై మా ప్రతినిధి సాయిలు రిపోర్ట్ చూద్దాం. రైట్, ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతుంది. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్ళమంటేనే గజగజ వణుకుతున్నారు. దీంతో చలి తీవ్రతతో ఉదయం 8 గంటలైనప్పటికీ కూడా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళమంటేనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేషనల్ హైవే పైన కూడా దట్టమైన పొగ మంచు కమ్ముకోవడంతో వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత రికార్డు స్థాయిలలో కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇటు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా చలి దుప్పటి కమ్మేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. మొత్తం మాట్లాడడానికి వాకర్స్ ఉన్నారు, ఒకసారి వారిని మాట్లాడిద్దాం. చెప్పండి అన్న, ఎట్లా ఉంది చలి? ఆదిలాబాద్లో ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ ఎండ ఎక్కువనే ఉంటుంది, చలి కూడా ఎక్కువనే ఉంటుంది. ఇక్కడ దాదాపుగా 5 నుంచి 6 సెల్సియస్ డిగ్రీస్లో ఉంటుంది. కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి వృద్ధులకు కూడా ఆస్తమా సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు అంటే చేతులకు గ్లౌజెస్ కానీ, మఫ్లర్ కానీ కంపల్సరీ ఉంటుంది. చాలా విపరీతమైన చలి ఉంది కాబట్టి చక్కని జాగ్రత్తలు తీసుకొని వాకింగ్ కూడా 6 గంటల ప్రాంతంలో అయితేనే బాగుంటుంది. ఎందుకంటే మొత్తం దట్టమైన పొగమంచు ఉంది, వాహనదారులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు ఎన్ని గంటలకు వచ్చేవారు వాకింగ్కు? ఇప్పుడు ఎన్ని గంటలకు వస్తున్నారు? యాక్చువల్గా నేను 5 o'clock వచ్చామని, కాకపోతే వాతావరణ దృష్ట్యా చాలా చలి, విపరీతమైన చలి ఎక్కువ ఉండడం వల్ల నేను 6 o'clock స్టార్ట్ చేస్తున్నాను. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మంచి స్వెటర్ కానీ, మఫ్లర్ కానీ, అంటే ఈరోజు మఫ్లర్ లేదంటే నేను కొంచెం రన్నింగ్ చేస్తాను కాబట్టి మంచి మఫ్లర్ కానీ, గ్లౌజెస్ కూడా వేసుకుంటే బాగుంటుంది. గత సంవత్సరం ఎట్లా ఉండే ఈ నెలలో, ఈ సంవత్సరం ఎట్లా ఉంది? ఈ దాదాపుగా అంటే ఈ 10 రోజులలో చలి చాలా విపరీతంగా ఉంది. ఆదిలాబాద్లో ఈ డిసెంబర్, ఈ జనవరి ప్రాంతంలో చాలా విపరీతంగా ఉంటుంది. కానీ ఈ 10 daysలో మాత్రం చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువ అనిపిస్తుంది. సో మరి కొందరు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి అన్న, ఎట్లా ఉంది చలి? ఎట్లా ఉంది ఆదిలాబాద్? డిసెంబర్ ఫస్ట్ వీక్లో ప్రారంభమైనటువంటి చలి ఈసారి నవంబర్ 18, 19 తారీఖులోనే స్టార్ట్ కావడం, అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం, ఇక్కడ వాకింగ్ చేసేటువంటి వాళ్ళకు కావచ్చు, మిగతా ప్రజలకు కావచ్చు, ఈ అల్ప ఉష్ణోగ్రత వల్ల కొంత ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. పొగమంచు కమ్ముకోవడం, వాతావరణం పూర్తి చల్లగా ఉండడం వల్ల హాస్టల్లో చదువుకునే విద్యార్థులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా కొంత మధ్యాహ్నం పూట కొంత తెరిపిగా, చలి అంత ఎక్కువగా ఉండకపోవడం కొంత ఉపశమనం కలిగిస్తుంది. కానీ డిసెంబర్ నెలలో మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా స్వెటర్లు వదలలేని పరిస్థితి వచ్చేది ప్రతి సంవత్సరం ఆదిలాబాద్లో అనుభవమే. ఈసారి కూడా ఈ ఉష్ణోగ్రతలు నవంబర్ 18, 20 నుంచి మొదలు కావడం కొంత ఆందోళనకరంగా అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ వాతావరణాన్ని తట్టుకొని
ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని వారి వారి జీవన గమనాన్ని సాధించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సో ఎట్లా ఉదయం చలి తీవ్రత అధికంగానే ఉంది. సో సాయంత్రం వేళల్లో చలి ఎట్లా ఉంది? సాయంత్రం 5:30కే చీకట్లు కమ్ముకోవడం, చలి ప్రారంభం కావడంతో సాయంత్రం వేళలో కూడా వాకింగ్ వచ్చేటువంటి వృద్ధులు కావచ్చు, విశ్రాంత ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు కూడా వారి ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఎక్కువ వాకింగ్ రావడం లేదు. మేము కూడా 5కు వచ్చేటువంటి వాళ్ళం ఇప్పుడు 5:15, 6 ఆ ప్రాంతంలో పూర్తి జాగ్రత్తలతో వాకింగ్ వస్తున్నాం. వాకింగ్ చేసిన తర్వాత కొంత బాడీ వేడి కావడంతో కొంత ఉపశమనం కలుగుతున్నమాట వాస్తవమే. కానీ వేడి నీళ్లు తాగడం, కొంత వేడిగా ఉండేటువంటి పరిస్థితులు కల్పించుకోవడం, ఇంటి వద్ద కల్పించుకోవడం వల్ల మాలాంటి ఉద్యోగులకు కావచ్చు, పెద్ద వయసున్న వాళ్ళకు కావచ్చు కొంత ఉపశమనంగానే ఉంటుందని చెప్తున్నాం. సో మొత్తానికి చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్ళమంటేనే గజగజ వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది, నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒక పక్క చలి, మరో పక్క చల్లని చలిగాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంటి నుంచి బయటకు వెళ్తే పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది. సో ఏది ఏమైనప్పటికీ మొత్తాన్ని చూసుకున్నట్లయితే చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు, వృద్ధులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతుంది. కెమెరామెన్ భూమిస్తో సాయిలు, బిగ్ టీవీ, ఆదిలాబాద్ నుంచి. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. సింగిల్ డిజిట్ సెల్సియస్కి ఇక్కడ టెంపరేచర్స్ అనేవి పడిపోతున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ను మా ప్రతినిధి ఇటు హైదరాబాద్ నుండి అంజుమా అండ్ వైజాగ్ నుండి రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ప్రెసెంట్ అసలు వైజాగ్లో అసలు ఎలా ఉంది పరిస్థితి? అక్కడ ఎంత సెల్సియస్ నమోదవుతుంది? ముఖ్యంగా అటు ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యానికి సంబంధించే పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పడిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు పార్వతీపురం నుంచి పాడేరు, అనకాపల్లి, విశాఖపట్నం, అదేవిధంగా అల్లూరు జిల్లాలకు సంబంధించి అరకు, ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం చలితో వణికిపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గులైతే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అత్యల్పంగా 8 డిగ్రీలు నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. 8 నుంచి 14 డిగ్రీల లోపు ఈ ఉష్ణోగ్రతలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వాతావరణంలో వస్తున్నటువంటి కొంచెం మార్పుల వల్ల అటు విశాఖ కానీ, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చనికి వణికిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు చింతపల్లిలో 12 డిగ్రీలు, అనంతగిరిలో 13 డిగ్రీలు, డుంబిగూడలో 12.3 డిగ్రీలు, జీమాడుగులలో 11 డిగ్రీలు. అంటే ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవచ్చు చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది. అయితే ముఖ్యంగా చూస్తే అటు ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి మంచు దుప్పటి కప్పేస్తుంది. దాదాపుగా 9 గంటల సమయం దాటిన తర్వాత కూడా ఇంకా లైట్లు వేసుకుని వాహనాలు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందంటే వాతావరణం అర్థం చేసుకోవచ్చు. సో వాతావరణంలో మార్పులు రావడం, చలి తీవ్రత ఎక్కువగా పెరుగుతుంది, మంచు కురుస్తున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో పర్యాటకులు కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో అనేక ప్రాంతాల నుంచి ఈ మన్యం జిల్లాల వైపే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు వీకెండ్స్లో మాత్రమే మన్యం జిల్లాల వైపు వస్తూ ఉండేవాళ్ళు, కానీ వీకెండ్తో సంబంధం లేదు. ఏ సమయమైనా సరే, ఏ రోజైనా ఖాళీ సమయం దొరికితే చాలు ప్రస్తుతం అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో వీళ్ళందరూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పర్యాటకుల సందడితో ఆ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి కొంత జీవనోపాధి కూడా వస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అనారోగ్య సమస్యలు కూడా అటు మన్యం ప్రాంతం ప్రజలకైతే ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు దీర్ఘకాలికంగా ఉండేటటువంటి వ్యాధులతో పాటుగా ముఖ్యంగా ఉబ్బసం, ఇది శ్వాసకోశ వ్యాధులకైతే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాగుతున్నటువంటి వాటర్ విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెప్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. అయితే పర్యాటకులకు సంబంధించి మాత్రం ఇదొక సూపర్ అట్మాస్ఫియర్ అని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి దాదాపుగా తెల్లవారుజామున 4 గంటల నుంచే పర్యాటకులంతా అటు అరకు, పాడేరు, అనంతగిరి, లంబసింగి లాంటి ప్రాంతాలకు వచ్చినటువంటి వాళ్ళు కూడా మంచు వాళ్ళ పైనుంచి వెళ్తుంటే ఆ చల్లదనాన్ని, ఆ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేఘాలు సైతం వాళ్ళ కాళ్ళ కింద ట్రావెల్ చేస్తున్నాయి అనేది కనిపిస్తుంది. ఈ ఆనందాన్ని పొందుతున్నటువంటి వాళ్ళు అనేక ప్రాంతాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి కూడా ప్రస్తుతం మన్యం జిల్లాల వైపు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నగరాల్లో ఉండేటటువంటి సాధారణ వాతావరణంతో పోలిస్తే ఇక్కడ ఉష్ణోగ్రతల స్థాయి, ఎందుకంటే నగరాల్లో ఇప్పటికి కూడా 28, 29 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. కానీ ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చేసరికి 8, 9, 10, 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఉండే నివాస ప్రాంతాలకి
ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలకి తేడా గమనించినటువంటి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది, ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే చలి తీవ్రత అనేది మన్యం జిల్లాల ప్రజలను అయితే వణికిస్తూ ఉంది. వాళ్ళు 9 గంటలు దాటితేనే కానీ దైనందిన జీవితంలో వాళ్ళు చేసుకునేటటువంటి పనులకు కానీ ఇతర వాళ్ళకి బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. చలి తీవ్రత రోజు రోజుకి పెరగడం, దీనికి తోడు ఇప్పుడు తుఫాను ఉన్నటువంటి నేపథ్యంలో గాలి వేగం కూడా ఉంది. దీంతో చలి తీవ్రత కొంచెం పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సత్తాస్. రైట్. అయితే రాజు, నెక్స్ట్ అంజుమా దగ్గరికి వెళ్దాం. ఇటు హైదరాబాద్లో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. అయితే హైదరాబాద్లో ఎలా ఉంది అంజుమా సిచ్యువేషన్? ఇక్కడ టెంపరేచర్స్ చాలా చలిగా అయితే ఉన్నాయని ప్రజలు కూడా చెప్తున్నారు. అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి? ఎస్ సర్తాజ్, గత కొన్ని రోజులుగా మనం చూసినట్లయితే చలి పంజా విసురుతోంది. హైదరాబాద్లో మనకు గత కొన్ని రోజులుగా 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇక శివారు ప్రాంతాలైనటువంటి పటాన్ చెరు, రాజేంద్ర నగర్లో దాదాపు 11 డిగ్రీలుగా కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతూ వస్తున్నాయి. చలి తీవ్రత అనేది పెరుగుతోంది. ఇక చలి గాలుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కారణంగా వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 8 అయినప్పటికీ కూడా మనకు పొగమంచు అనేది అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా చలి కూడా వదలడం లేదు. దీంతో బయటకు వస్తున్నటువంటి సమయంలో తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఖచ్చితంగా స్వెటర్లు, హుడీలు అనే వాటిని అయితే, మాస్కులు, వీటన్నింటినీ ధరించి బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక అంటే హైదరాబాద్లో రానున్న రోజుల్లో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఇటు ఆదిలాబాద్, మెదక్ జిల్లాలలో మనకు 10.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక పటాన్ చెరువులో మనకు 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు, రాజేంద్ర నగర్లో దాదాపు 13 డిగ్రీలు, హకీంపేటలో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్లో చూసుకుంటే కాన్స్టెంట్గా మనకు 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. అయితే మనకు చలికాలంలో మామూలుగా అయితే 17 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండాలి. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలలో మనకు 17 లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక జిల్లాలలోని పలు ప్రాంతాలలో దాదాపు 9-10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. చాలా జిల్లాలలో మనకు తెల్లవారుజామున బయటకు రావాలంటే గజగజ వనకాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక హైదరాబాద్లో కూడా మనకు అనేక ప్రాంతాలలో ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. ఉదయం సమయంలో బయటకు వస్తున్నటువంటి వాహనదారులు అయితే ఖచ్చితంగా పలు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు కూడా కనిపించినంతగా మనకు పొగమంచు అనేది కమ్మేస్తుంది. దీంతో 8-9 గంటలకు కూడా వాహనదారులు అందరూ లైట్లు వేసుకొని జర్నీ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వృద్ధులు, అదేవిధంగా చిన్నపిల్లలు, సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చలికాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు కూడా పాటించాలని వైద్యులు అయితే క్రమేపీ హెచ్చరిస్తూ అయితే ఉన్నారు. ఇక నగర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా తెల్లవారుజాము నుంచి సాయంకాలం 5 నుంచి 6 గంటల నుంచే మనకు చలి అనేది అయితే ప్రారంభమైపోతుంది. దీంతో బయటకు రావడానికి 1 నుంచి 2 సార్లు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే మామూలుగా మనకు మధ్యాహ్న సమయంలో పగటిపూట ఉష్ణోగ్రతలు అయితే ఎక్కువగానే ఉంటున్నాయి. ఉక్కపోత, వేడిమి వాతావరణం ఉంటుంది. 29 నుంచి 30 డిగ్రీల పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా మనకు నమోదవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వాతావరణంలో వస్తున్నటువంటి ఈ మార్పులకు కారణం పొల్యూషన్ అనేది కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ వేడిమి వాతావరణం ఇదంతా పెరగటం వల్ల మనకు పగటిపూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయని, ఇక ఉదయం సాయంకాలం సమయంలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అంజుమా.